అమరావతి అభివృద్ధిని వేగవంతం చేస్తూ వివిధ భవనాలు, ఇళ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఇందులో భాగంగా అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెలలోనే పలు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. పనులు వేగంగా పూర్తి చేయాలని సంస్థల అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4026 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంపై సమావేశంలో చర్చించారు. ఈ సదుపాయాలు సకాలంలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ సమీక్ష సమావేశంలో ఏజీఐసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, ఇంజనీర్లు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. ఇక అమరావతి అభివృద్ధిని వేగవంతం చేస్తూ అయితే ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అంటే ఈ నెలలోనే పలు భవనాల నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై విస్తృత చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? మంత్రి నారాయణ రాజధానికి సంబంధించి నిర్మాణ పనులు చేస్తున్నటువంటి ఆ కంపెనీ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రధానంగా కంపెనీ ప్రతినిధులతో పాటు అమరావతి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ రెండు సంస్థలు కూడా ఇప్పటి వరకు కూడా రాజధాని అమరావతిలో జరుగుతున్న అన్ని ఆ పనుల్ని కూడా పర్యవేక్షిస్తూ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఈ రెండు సంస్థలు కూడా రాజధాని అమరావతిలో పనిచేస్తాయి. సో అమరావతికి సంబంధించి 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఆ పనుల్ని మరింత వేగవంతం చేసేందుకు వీలుగా రీసెంట్ గా ఏజీఐసీఎల్ ను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఏజీఐసీఎల్ షార్ట్ కట్ లో దీన్ని పిలుస్తారు. సో ఇదొక ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ మాదిరిగా ఏజీఐసీఎల్ ను కూడా ఏర్పాటు చేసింది. సో వాళ్ళతో కూడా మంత్రి నారాయణ ఈ రోజు ఆ మంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మొత్తంగా 4026 భవనాలు, ఇళ్లు నిర్మిస్తుంది ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో. అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావచ్చు, జడ్జి క్వార్టర్స్ కావచ్చు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇలా మొత్తంగా 4026 ఇళ్లు నిర్మిస్తుంది. అందులో కొన్ని అపార్ట్మెంట్ స్టైల్లో ఉంటే కొన్ని బంగ్లాల స్టైల్లో కనుక కనిపిస్తున్నాయి. అయితే వీటన్నిటిలో 3500 ఇళ్లు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని గవర్నమెంట్ ఒక లిమిట్ పెట్టుకుంది. దాని ప్రకారం పనులన్నీ కూడా చేస్తుంది. మొత్తంగా ఈ నెల చివరి నాటికి 3500 ఇళ్లని పూర్తి చేసి అటు ప్రభుత్వానికి అప్పగించేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయి. సో ఆ ఏర్పాట్లను ఈ రోజు మరోసారి మంత్రి నారాయణ పరిశీలించేందుకు వీలుగా ఏజీఐసీఎల్ అధికారులు ఎండి శ్రీనివాస్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనుకున్న టార్గెట్ ప్రకారం ఇటు పరిస్థితుల్లోనూ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు మనకు తెలుస్తుంది. అంటే ప్రసాద్, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు ఇల్లు ఎప్పుడు కేటాయించే అవకాశం ఉందంటారు? ఈ మంత్ అంటే మొత్తంగా 4026 ఇళ్లకు సంబంధించి కొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి, కొన్ని ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. ప్రజెంట్ ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి 3500 ఇళ్లకు సంబంధించి. సో వాటిని పూర్తి చేసి ఈ మంత్ ఎండింగ్ కి గవర్నమెంట్ జీఏడీకి అప్పగించబోతుంది ఏపీసీఆర్డీఏ. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి ఆ ఏపీసీఆర్డీఏ కంప్లీట్ చేసి ఆ జీఏడీకి అప్పగించిన తర్వాత జీఏడీ అప్పుడు కేటాయింపులు చేస్తుంది. అంటే ఏ ప్రభుత్వ విభాగానికి ఏ అధికారులకు ఎక్కడ నివాస స్థలం కేటాయించాలనే విషయంపై జీఏడీ డెసిషన్ తీసుకోబోతుంది. అయితే ఆ పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఏపీసీఆర్డీపీ ఉంది కాబట్టి నిర్మాణ పనులు ప్రజెంట్ వేగవంతం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ కూడా సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీలతో కూడా అమరావతిలో పర్యటిస్తూ పనుల్ని స్థానికంగా పరిశీలిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా టార్గెట్ ప్రకారం పూర్తి చేస్తే తర్వాత జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. జీఏడీ ప్రభుత్వంతో మాట్లాడి ఏ విభాగాలకు వీటిని కేటాయించాలని డిసైడ్ చేస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.